ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. ప్రజల క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నామన్నారు. చంద్రబాబు పాలన గురించి మాట్లాడే హక్కు లేదని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. అయితే ప్రస్తుతం నెల్లూరులో దానికి సంబంధించి మంత్రి పొంగూరు నారాయణ ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అసలు ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన? స్పందన చాలా అనూహ్యంగా ఉందండి. రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఈ ప్రోగ్రాం యాక్చువల్గా చేస్తున్నాం. అధికారులు, సచివాలయం స్టాఫ్ అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డోర్ టు డోర్ పోయి ఈ పాంప్లెట్ని ఇచ్చి యాక్చువల్గా ఇది మంచి ప్రభుత్వం అంటూ, దానికి ఎందుకు మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే దాంతో యాక్చువల్గా ఇది ఇవ్వటం జరిగింది. మేము అబద్ధాలు చెప్పడంలా 100కి 100 రూపాయలు ఏదైతే చేసాం ఈ 100 రోజుల్లో దాన్ని మాత్రం వివరిస్తున్నాం. అదేవిధంగా మేనిఫెస్టో పెట్టిన కొన్ని ఉన్నాయి, వాటిని కూడా 1 by 1 చేస్తామని. రేపు దీపావళికి మహిళలకి 3 ఉచిత సిలిండర్లు ఇస్తాను. ఆ సిలిండర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క అకేషన్లో ఒక్కొక్కటి చేస్తూ అవన్నీ కంప్లీట్ చేస్తాం. సరే, ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో 100 రోజులు పూర్తయింది. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంతృప్తి ఇచ్చినటువంటి అంశం ఏంటి? అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒకటి వాళ్ళ యొక్క ల్యాండ్ యాక్ట్ చెప్పారు, అది అంటే ప్రతి ఒక్కరూ స్థలం కొనుక్కుంటే వాళ్ళ పేరుతో ఉండాలనుకుంటారు, ప్రభుత్వం పేరుతో ఉండాలనుకోరు. ఏదైనా షాప్ కొనుక్కున్నా వాళ్ళ పేరుతో ఉండాలనుకుంటారు. ఒక బంగ్లా కొనుక్కున్న అట్టాడి దాన్ని నిర్ణయం చేస్తూ ఒక పనికిమాలిన యాక్ట్ తీసుకొచ్చాడు. దాన్ని యాక్చువల్గా మేము తీసేసాం. అయితే ప్రజలు దానికి ఎంతో రాష్ట్రం అంతా హర్షం వ్యక్తం చేశారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, పేదలు నిరుపేదలకి అన్నా క్యాంటీన్స్ పెట్టున్నాం. జనరల్గా మార్కెట్ దగ్గర ఇలాంటి ఉదయాన్నే బేల్దారులు, కూలీలు, ప్లంబర్లు అందరూ ఒక చోటుకు వచ్చి అక్కడి నుంచి బయలుదేరిపోతారు. వాళ్ళ మేస్త్రులు, ముఠా మేస్త్రులు చెప్పే ప్రకారం అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాం. మార్కెట్ ప్లేస్లో అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎక్కడైతే పేదలు నిరుపేదలు ఎక్కువగా ఉంటారో అక్కడ పెట్టాం. అట్టాటి అన్నా క్యాంటీన్ నాశనం చేసి వదిలేశారు. 2,25,000 మంది భోంచేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వం రాగానే చేస్తానంటే ఈరోజు 175 అన్నా క్యాంటీన్స్ కంప్లీట్ చేసాం. మిగతావి కూడా ఏదైతే ఉండే వాటిని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. అంతేకాకుండా రూరల్లో కూడా, అంటే రూరల్లో కూడా అర్బన్లో రూరల్లో కూడా 200 అన్నా క్యాంటీన్స్ పెట్టమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, విజయవాడ నగరం బుడమేరుతో అతలాకుతలమైంది. ఎందుకు వచ్చింది సార్ ఆ పరిస్థితి? అంటే అసలు బుడమేరు సంబంధించి అన్ని కీసుకులు నిలిచింది, అసలు విజయవాడకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అసలు ఈ వరదలు? అంటే ఒకటేంటంటే బుడమేరు యాక్చువల్గా అది స్ట్రెంథన్ చేయనట్టు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచారండి. జగన్మోహన్ రెడ్డి ఆ టెండర్లు తీసి పక్కన పాడేసి దాన్ని రిపేర్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కెనాల్స్ యొక్క గట్లు కొంత రిపేర్ చేయాలా, లేదంటే గండి పడిపోతాయి. అందువల్ల 3 గంటలు పడినాయి. అదే కాకుండా 14,500 భరించే దాని మీద 30,000 నుంచి 40,000 ఒక్కసారి రావటం, పైన తెలంగాణ జిల్లాలో హెవీ రేషన్ పడింది. దాంతో రావటంతో అదంతా వచ్చి బుడమేరు మొత్తం కంప్లీట్గా పడింది. ఇప్పుడు దాన్ని కూడా ఆపరేషన్ బుడమేరు అని అక్కడ కొందరు ఇళ్ళు కట్టుకొని ఉన్నారు, దాని మీద పక్కన గట్ల మీద అవన్నీ తీసే ఏర్పాటు జరుగుతున్నాయి. సార్, అయితే మీరైతే మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నారు, అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది దుర్మార్గపు ప్రభుత్వం అని చెప్తున్నారు. దీనిపైన మీ కామెంట్? అసలు ఇలాంటి అకేషన్ ఎన్నో వచ్చినాయి. గత 5 సంవత్సరాల తుఫాను ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ఫీల్డ్ మీద ఉండి నీళ్ళలో దిగి ప్రజల దగ్గరకు పోయాడు. ఆయన అటా హెలికాప్టర్లు ఇటు వచ్చాడు, తిరిగి వెళ్ళిపోయాడు. లెక్కించండి మనండి, 5 సంవత్సరాలు వచ్చిన తుఫాను ఫ్రంట్కి ఆయన ఎన్నిసార్లు తిరిగాడు, ఎన్ని గంటలు తిరిగాడు, ఎన్ని గంటలు అధికారులతో రివ్యూ చేశాడు. చంద్రబాబు నాయుడు ఈసారి వచ్చిన ఒక్క వరదకి ఎన్ని గంటలు స్పెండ్ చేశాడు, ఎన్నిసార్లు రివ్యూ చేశాడు చెప్పండి. ఉదయం రివ్యూ టెలికాన్ఫరెన్స్లో, ఈవినింగ్ ఫిజికల్గా అధికారులందరినీ మంత్రులు పెట్టి రివ్యూ చేశారు. అందువల్ల అసలు ఈయనకి అసలు పోలికే లేదు. ఆయన మాట్లాడే హక్కు లేదు, నైతిక హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి జీవంతో మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే స్థానిక సంస్థలకు డబ్బులు ఇవ్వాలి. స్థానిక సంస్థలు స్వయం ప్రతిపత్తి. స్థానిక సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హక్కు ఏంటంటే
వాటి ట్యాక్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాటిని ఖర్చు పెట్టుకునే హక్కు ఉంది. వాటిని కూడా మింగేశాడు. స్థానిక సంస్థలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. మొన్న ముఖ్యమంత్రి రాగానే 474 కోట్లు మున్సిపాలిటీస్కి, 900 కోట్లు పంచాయతీలకు ఇచ్చారు. మళ్ళా సెకండ్ ఇన్స్టాల్మెంట్ 300 కోట్లు బుధవారం మున్సిపాలిటీకి ఇస్తున్నారు. మళ్ళా థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఒక 500 కోట్లు ఇవ్వతున్నారు. అది ప్రభుత్వం అంటే. కాబట్టి ఈయనకి పోలిక లేదు. అసలు వాడని పచ్చి అబద్ధాలు చెప్పేది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజలు 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే 11 స్థానాలకి లిమిట్ చేసి ఆపోజిషన్ పదవి కూడా ఇవ్వడం చేశారు. ఓకే. అయితే తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. అయితే స్థానిక సంస్థలను సైతం ఆయన నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో ఎంతో నిధులు ఇచ్చి ఆదుకుంటుందని చెప్పి కూడా మంత్రి పొంగూరు నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, న్యూస్ 360.